ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతర తెలంగాణ కుంభమేళాగా పిలువబడే సమ్మక్క సారలమ్మ జాతరకు కని విని ఎరుగని రీతిలో అభివృద్ధి జరిగిందని ఇక్కడి గిరిజనులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమ మనోభావాలకి ఏమాత్రం విఘాతం కలగకుండా మా సలహాలు సూచనలు తీసుకుని మేడారం పునరుద్ధృతి చేశారని పూజల సంఘం గౌరవాధ్యక్షుడు జగ్గారావు చెప్పారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా అభివృద్ధి కుండాంతరాలు దాటి ఈ ఖ్యాతిని ప్రచారం జరిగిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వనదేవతలైన సమ్మక్క సారలమ్మ వనంలో వెలిసినట్లే ఉండాలి కానీ భక్తుల కోరిక మేరకే ఈ అభివృద్ధి చేపట్టినట్లు తెలియజేస్తున్న పూజారులతో మా ప్రతినిధి నరేందర్ ఫేస్ టు ఫేస్. ఆసియా ఖండంలోని అతిపెద్ద జాతర తెలంగాణ కుంభమేళాగా పిలువబడే సమ్మక్క సారలమ్మ జాతర ఇవాళ ఈ మారుమూల ప్రాంతమైన ఏజెన్సీ ప్రాంతంకి ముఖ్యమంత్రి రావడం, ఇక్కడ ఒక క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేయడం, మంత్రులంతా కూడా ఇక్కడ చేరుకొని అటు ప్రధాన కార్యదర్శి నుండి ఇతర కార్యదర్శులు అన్ని విభాగాల కార్యదర్శులు ఇక్కడ రావడం, ఈ మేడారంకున్న ప్రాశస్త్యం అనేది చాలా అద్భుతంగా దేశంలోనే ఈ ప్రచారం జరగడం అనేది, ఈ రేవంత్ రెడ్డి ఇక్కడికి వచ్చి ఒక రోజు రాత్రి బస చేసి క్యాబినెట్ సమావేశం నిర్వహించడం అనేది దాంతో పెద్దగా ప్రచారం జరిగిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ ఆదివాసీ జాతర మరి వారికి ఏదైతే ఇక్కడ ఉన్న కులాలు తెగలు ఉన్నాయో వారికి అనుకూలంగా అభివృద్ధి జరిగిందా అనే దాని మీద మేము పూర్తిగా కూడా వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని ఇక్కడ అభివృద్ధి చేస్తున్నామని చెప్తున్నారు. మరి మనతో పూజారుల సంఘం గౌరవాధ్యక్షుడు ఇక్కడ మనతో మాట్లాడిన తర్వాత ఆయన అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఇప్పుడు మరి ఎవరు కూడా మంత్రులు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మీ యొక్క అభిప్రాయాలు అభిమతాలు అన్నింటినీ తీసుకొని పరిగణలోకి తీసుకొని ఈ ఆలయ అభివృద్ధి చేశామని చెప్తా ఉన్నారు. మీరేమంటారు? ఆలయ అభివృద్ధి కొరకు పూజారుల సలహాలు తీసుకొని ప్రభుత్వం వారు ఈ అభివృద్ధి కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎందుకంటే 4 నెలలుగా మీటింగ్ పెట్టి ఏంది మీ ఉద్దేశం ఏంటి, మేము అభివృద్ధి చేయాలన్నా చేయాలి, మీ ఆచార సంప్రదాయాలు ఏంటి అనే దాని మీదనే వాళ్ళు అడిగి తెలుసుకున్నారు. అభివృద్ధి చేయండి అనే దాని మీద మేము చెప్పడం జరిగింది. అప్పుడు ప్రభుత్వము ఈ పని మొదలు పెట్టడం జరిగింది. చూడండి జగరావు గారు, ఇవాళ రాష్ట్ర క్యాబినెట్ ఏజెన్సీ ప్రాంతం లోపల క్యాబినెట్ సమావేశం నిర్వహించింది. ముఖ్యమంత్రి ఒకరోజు బస కూడా చేయడం అనేది గతంలో ఇప్పటివరకు ఎప్పుడు చూడలేదు. దాన్ని ఎలా చూస్తున్నారు? చాలా సంతోషంగా ఉన్నది సార్. ముఖ్యమంత్రి గారే ఇక్కడ బస చేయడము, అందులో క్యాబినెట్ ఇక్కడ పెట్టడము చాలా సంతోషంగా ఉన్నది. ఇక్కడ సమ్మక్క పూజారి రఘుపతిరావు గారు ఉన్నారు. చెప్పండి, గత జాతరలకి ఈ జాతరకి ఉన్న తేడా ఎలా చూస్తున్నారు? గత జాతరలతోటి ఈ జాతరను కనుక పోల్చుకుంటే కొంత మారుతున్న కాలానికి అనుగుణంగా ఏదైతే సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధి చెందినటువంటి ఈ తరుణం లోపల దాన్ని ఉపయోగిస్తూ మా జాతరను అంటే మా ఆదివాసీ సమ్మక్క సారలమ్మ జాతరను కూడా ప్రభుత్వము ఆ అభివృద్ధిని ఏదైతే భాగం చేసుకుంటూ జరిపించడం అనేది మా పూజల అందరం హర్షించదగ్గటువంటి విషయము. ఎందుకంటే పాతకాలంలో ఉన్నటువంటి ఏదున్నా కానీ మాన్యువల్గా చేసుకునేటువంటి వస్తువు ఇప్పుడున్నటువంటి ఈ అభివృద్ధి చెందినటువంటి దశ లోపల మా అభివృద్ధి ఆ టెక్నాలజీని వాడుకుంటూ మా పూజలను అందులో భాగస్వాములు చేసుకుంటూ జాతరను జరిపించడం అనేది మా పూజల సంఘం తరఫున ప్రభుత్వానికి మళ్ళొకసారి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే గతంలో ఉన్న జాతరలతో పోల్చుకుంటే ఈ జాతర కొంత ఒక రకంగా మెరుగైన స్థితిలో ఉన్నది అనేది అనుకుంటున్నాం. సరే, కుంభమేళా తరహాలో సదుపాయాలు కొంత, ఎందుకంటే మా ఆదివాసీ జాతర ఇప్పుడే ప్రభుత్వం దృష్టిలో వచ్చి ప్రభుత్వాలు దీని మీద పూర్తి స్థాయిలో దృష్టి పెట్టేటువంటి స్థితికి ఈరోజు మా సమ్మక్క సారలమ్మ జాతర అనేది చేరుకున్నది. కాబట్టి అంతటి సదుపాయాలు లేకున్నా కానీ ఈ ఒక్క జాతర కాకపోయినా ఇంకొక నెక్స్ట్ జాతర ఈ జాతరలకి మరి పూర్తి స్థాయిలో ఇంకా 2 జాతరల వరకు పూర్తి స్థాయిలో ఇక్కడ భక్తులకు మా పూజారులకు అన్ని రకాల సదుపాయాలు ఏర్పాటు అవుతాయని మేము ఆశిస్తున్నాం. ఇప్పుడు గత జాతరలో మొత్తం కూడా వనదేవత ఓపెన్గా కనిపించేది, వనం లోపల ఒక వనంలో దేవత లాగానే కనిపించేది. కానీ ఇప్పుడు మొత్తం కూడా మార్పు అనేది జరిగింది. కొంతమందికి అసలు ఆ లుక్ అయితే రావట్లేదు అనేసి అని అంటున్నారు. కానీ సరే, తదనుగుణంగా ఇవాళ అభివృద్ధి పథంలో ముందుకు వెళ్ళాలి కాబట్టి మారింది. అయితే భక్తుల సంఖ్య కూడా విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. గతంలో 1.5 వరకు వచ్చేవారు, ఇప్పుడు ఎంతమంది భక్తులు వచ్చే అవకాశం ఉంటున్నారు? ఈ జాతరలోకి ఇప్పుడు దాదాపుగా మరి పోయిన జాతరలో 1.5 భక్తులు అని అన్నారు. ఈసారి 2 కోట్లు కాదు 3 కోట్ల దాకా వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఇప్పుడు మీడియా ద్వారా ప్రింట్ మీడియా కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, మీ భాగస్వామ్యంతో ఈరోజు ఇవాళ జాతర అనేది బయట ప్రపంచానికి అంటే ఖండాంతరాలు దాటిపోయింది. అసలు 251 కోట్లు పెట్టి ఇక్కడ డెవలప్మెంట్ పనులు చేస్తున్నారు. ప్రాకారం కావచ్చు, గద్దెలు కావచ్చు, వాళ్ళని అనేది మార్చుకుంటూ మరి పూర్తి స్థాయిలో శిలలతోటి మరి ఏర్పాటు చేస్తున్నారు అనేది ప్రాచుర్యంలోకి బాగా వెళ్ళడంతో దాంతో భక్తులకు కూడా ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి, ముందస్తుగా వెళ్ళి చూద్దాం, తర్వాత
జాతర సమయంలో వచ్చి మొక్కులు చెల్లించుకుందాం, లేదంటే ముందస్తుగానే మొక్కులు చెల్లించుకుందాం అనే ఉద్దేశంలో రావడం జరుగుతున్నది. కాబట్టి మరి దీనికి మేము మా పూజారులం అయితే చాలా సంతోషపడుతున్నాం. ఎందుకంటే భక్తుల సంఖ్య పెరుగుతూనే ఇక్కడ మా దేవునికి ఒక కీర్తి అనేది, పేరు అనేది భక్తుల ద్వారానే వస్తుంటుంది. కాబట్టి మేమైతే చాలా సంతోషంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. కాకపోతే వనంలో ఉన్నటువంటి లుక్ రావట్లేదు అని అనేసరికి సమ్మక్క సారలమ్మ జాతర అనగానే వనంలోనే ఓపెన్ ప్లేస్లో జరగాల్సినటువంటి జాతర, కానీ ఓపెన్ ప్లేస్లో జరుగుతున్నటువంటి సందర్భంలో భక్తులు కూడా ఏమంటారంటే ఇక్కడ వస్తున్నాం సరే వనంలో జరగాలి, కానీ ఇక్కడ సదుపాయాలు లేకుండా ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి మరి ప్రభుత్వాలు దాని మీద దృష్టి పెట్టాలని మరి అదే భక్తులు మళ్ళీ ప్రశ్నించడం జరుగుతుంది గవర్నమెంట్. మరి ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం వనంలోనే జరగాలి, ఓపెన్ ప్లేస్లో జరగాలని అనుకుంటూనే మళ్ళీ మాకు సదుపాయాలు లేవని మరి ప్రశ్నించడంతో మరి ప్రభుత్వాలు కూడా సరే మరి మమ్మల్ని విమర్శించేటప్పుడు మేము కొన్ని సదుపాయాలను కల్పించాలనే ఉద్దేశంలో ఈ పరిస్థితిలోకి తీసుకొని ఈ ఏర్పాట్లు చేయడం జరుగుతున్నది. వనంలో ఉండాల్సిన దేవత వనంలోనే ఉంటుంది, కానీ ఇక్కడ కావాల్సిన వసతులు లేమి అనేది ఉంది, ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి దీన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి భక్తులు కోరిన ధర్మిలా ఇవాళ ప్రభుత్వం 251 కోట్లు ఖర్చు చేసి ఈ అభివృద్ధి అనేది చేపట్టింది. కానీ మొత్తానికి ఈ అభివృద్ధి అనేది ఖండాంతరాలు దాటి ఈ కీర్తి ప్రతిష్ట అనేది చాటుకోవచ్చు అని చెప్పేసి ఆ స్థాయిలో అభివృద్ధి జరుగుతుంది. మొత్తానికి భక్తులు ఎక్కడి నుండి వచ్చినా, ఎంతమంది వచ్చినా, గతంలో చూస్తే 1,20 లక్షలు 1,50,00,000 వచ్చినా కాస్త ఇబ్బందులు ఉండేది. కానీ ఇప్పుడు ఈ అభివృద్ధిని చూసి 2 కోట్లకు పైసలకు భక్తులు వస్తారని చెప్పేసి పూజారుల సంఘం వారి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే సూచనలు చేసినామో ఆ మేరకే ఈ అభివృద్ధి కూడా జరిగిందని చెప్పి చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ సంపత్ నరేందర్, మేడారం.